నిషాస్ డైరీస్. మేమైతే మా చిట్టుతల్లి బర్త్డేకి ఊరికి వెళ్ళిపోతున్నాం. ఊరికి వెళ్ళాలంటే ఎక్కలేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కదా, మాకు కూడా అంతే సేమ్. ఇది మొత్తం చిట్టుతల్లి బట్టలతో నిండిపోయింది ఇది మొత్తం. ఇందులో నాయి పెట్టుకోవాలి. ఇందులో కూడా కొన్ని దానివే మేడం గారివే. నాకు కొంచెం ప్లేస్ ఇచ్చింది నాయి పెట్టుకోమని చెప్పి. అంటే అక్కడికి వెళ్ళాక ఫోటోషూట్ ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నాము. ఒకవేళ ఫోటోషూట్ అయితే మళ్ళీ బట్టలు అక్కడ షాపింగ్ చేయలేము కదా, అందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాము కొన్ని బట్టలు. సో దానివల్ల ఎక్కువ లగేజ్ అయిపోయింది, లేదంటే ఇంత లగేజ్ పెట్టుకోం. కానీ అదన్నమాట. కానీ ఇంకా ఫోటోషూట్ గ్యారెంటీ ఏం కాదు, ఉంటుందో లేదో తెలీదు. ఎందుకంటే క్లైమేట్ సపోర్ట్ చేస్తూ తెలియట్లేదు, ఫుల్ వర్షాలంట. నెక్స్ట్ మా దగ్గర అయితే 1 వీక్ నుంచి ఫుల్ వర్షాలు అసలు. అటు సైడ్ మరి ఎలా ఉందో క్లైమేట్ తెలీదు. ఒకవేళ క్లైమేట్ సపోర్ట్ చేస్తే ఫోటోషూట్ ఉంటుంది, లేదంటే లేదు, చూడాలి. ఇవి జస్ట్ నావే. అది ఆ బ్యాగ్ పాపది, మా ఇద్దరిది అయిపోయింది. మా హస్బెండ్ వేరే బ్యాగ్లో పెట్టుకున్నారు, తను ఆఫీస్కి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి నేను పాప వెళ్తాం, వాళ్ళ ఫ్రెండ్ డ్రాప్ చేస్తారు. తను అక్కడి నుంచి వేరే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతారు. సో అదన్నమాట. చూస్తూ ఉండండి మా జర్నీ ఎలా ఉంటుంది, చిన్న పాపతో ఎలా జర్నీ చేస్తాము. అంటే ఆల్రెడీ కొంచెం అలవాటైంది పాపతో జర్నీ చేయటం. ఏమో మేడం గారు సపోర్ట్ చేస్తారో లేదు తెలియదు, చూడాలి. సరే నేనైతే లగేజ్ సర్దుకుంటా. మాట్లాడుతూ లగేజ్ సర్దడం అంటే మనకి అంత రాదు. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. మెయిన్ బట్టలు లగేజ్ అయిపోయిన తర్వాత ఇది చిన్న బ్యాగ్లో క్యారీ చేయవలసిన థింగ్స్. అంటే మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఫ్లాస్క్లో కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నా. అంటే పిల్లలకి హాట్ వాటర్ ఫ్లాస్క్లో వాటర్ పెట్టకూడదు, బట్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది, కొంచెం హాట్ వాటర్ పెడితే పాప బాడీ కొంచెం సెట్ అవుద్దని చెప్పి అలా ఫ్లాస్క్లో హాట్ వాటర్ క్యారీ చేశాను. తర్వాత ఒక స్వెటరు, డైపర్స్, నెక్స్ట్ కాటన్ డ్రెస్సెస్ కొంచెం ఎక్స్ట్రా పెయిర్స్, నెక్స్ట్ ఒక టవల్ పాపను కిందన వేసి పడుకోబెట్టడానికి ట్రైన్లో, క్యాప్ టవల్ యాజ్ యూజువల్ కప్పడానికి. నెక్స్ట్ మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు ఎలా అయినా వాటర్ చేంజ్ అవుతుంది కదా, సో పారాసిటమాల్, నెక్స్ట్ కోల్డ్కి సిరప్స్ కూడా క్యారీ చేయాలి. తర్వాత వెట్ వైప్స్ ఉంటాయి కదా, సో చిన్నపిల్లలు ఏమైనా వామిట్ చేసుకున్నా, మోషన్కి పోయినా సడన్గా అవి వాటితో క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టాయ్స్. ట్రైన్లో వాళ్ళు ఏం చేస్తారు, మనం అంటే మొబైల్ చూడడం ఏదో ఒకటి టైంపాస్ ఉంటుంది, వాళ్ళకి ఏం టైంపాస్ ఉంటుంది కదా. సో ఒక 2 టాయ్స్ వాళ్ళు ఏమైతే ఎక్కువ ఇష్టపడతారో అవి. నెక్స్ట్ వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్, ఫుడ్ అన్నీ బయట ఫుడ్ ఏం పెట్టలేము కదా చిన్నపిల్లలకి, సో ఫ్రూట్స్ అవన్నీ క్యారీ చేసుకోవాలి. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి కంఫర్ట్గా ఉండి ఫ్రీగా ఫీల్ అయ్యే డ్రెస్సెస్నే వేయాలండి, సో దట్ జర్నీ కొంచెం హ్యాపీగా అవుతుంది. లగేజ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత పాపకి క్యారెట్ రైస్ చేసేసి కొంచెం తినిపించేశాను. అలా అయితే ఇంకా ఫుడ్కి ప్రాబ్లం ఉండదు కదా. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ అయిపోయిన తర్వాత మేమైతే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, తను తీసుకెళ్ళిపోతున్నారు. పుట్టపర్తిలో మెయిన్ నాకు ఇష్టం వచ్చే థింగ్ ఏంటంటే అస్సలు ట్రాఫిక్ అనే మాటే ఉండదండి. అసలు స్టార్ట్ అవ్వడమే లేటు, చక్కగా మనం అనుకున్న ప్లేస్కి మంచిగా రీచ్ అయిపోవచ్చు. అసలు ట్రాఫిక్కే ఉండదు, అంతా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ ఎందుకు రికార్డ్ చేశానంటే పుట్టపర్తిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేమస్ హాస్పిటల్, హార్ట్ హాస్పిటల్. చాలా పెద్ద హాస్పిటల్, చూడటానికి ఒక చార్మినార్, తాజ్మహల్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే శివలింగం, ఎంత బాగా అనిపిస్తుందో. పుట్టపర్తి వెళ్ళిన కొత్తలో అయితే ఎంతలా వెయిట్ చేసేదాన్నో అక్కడికి వెళ్ళడానికని. ఫైనల్లీ వెళ్ళండిలేండి, చాలా బాగుంటుంది. ఏదో శివుడు లోపలికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. మనం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ప్రశాంతి నిలయం స్టేషన్. బాగా అనిపిస్తుంది యాంబియన్స్. ఈ స్టేషన్ కూడా మొత్తం గ్రీనరీతో నిండిపోతుంది, చాలా బాగుంటుంది. చూసేయండి మీరు కూడా పుట్టపర్తి స్టేషన్ ఎలా ఉంటుందో.
కదా చాలా బాగుంది కదా. మన బైక్ పార్క్ చేసేసుకొని స్టేషన్లోకి వెళ్ళిపోదాము. అన్న లగేజ్ తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి, మనం కూడా వెళ్ళిపోదాం వెనకతల. అందరూ చక్రాల బండి వేసుకొని దూసుకెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోదాము. ఈసారి మాత్రం స్టేషన్ చాలా రష్గా ఉంది. కంటిన్యూస్గా 3 days హాలిడేస్ వస్తున్నాయి కదా, సో అందరూ ఊర్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. మేబీ పుట్టపర్తిలో కోతులన్నీ మనుషులు తిరిగినట్టుగా తిరిగేస్తాయి. స్టార్టింగ్లో హడల్స్ వచ్చేదాన్ని, ఇప్పుడు మెల్లగా అలవాటు అయిపోయింది. ఇంకో కోతి పిల్ల వచ్చేసింది, అది కూడా వెళ్ళిపోతుంది. ఏంటి ఇది నడుస్తుంటే సర్కస్లో తాడు మీద కోతి నడుస్తుంది కదా, సేమ్ నాకు అదే గుర్తొచ్చింది. అలానే ఉంది కదా. దాన్ని చూసినప్పుడల్లా మా పాప బౌ బౌ అంటుంది, అది బౌ అంట దానికి. ఇక్కడ వాళ్ళ మా అమ్మ అది ఆడించుకుంటున్నారు. ట్రైన్ ఇంకా రాలేదు. మన ట్రైన్ వస్తుంది, ఎక్కేద్దాము. మేమైతే ప్రశాంతి ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. డైరెక్ట్ ట్రైన్ పుట్టపర్తి టు అనకాపల్లి. ఈసారి అయితే ఏ టెన్షన్ లేదు, రిజర్వేషన్ ఉంది చక్కగా, వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉండేది, వెయిట్ చేసి లాస్ట్ కన్ఫర్మ్ అయ్యేదిలే. బట్ ఈసారి ముందే కన్ఫర్మ్ అయిపోయింది, సో ఏ టెన్షన్ లేదు. వాళ్ళ డాడీని చూడగానే ఇంక మన దగ్గర ఉండదు, వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళ డాడీ వచ్చే వరకు మన పార్టీ. మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఎగ్జైటెడ్గానే స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్ళడం కదా. ఇంకా స్టార్ట్ అవ్వడమే లేటు. డోర్లు నేను కొట్టేస్తుంది, గాజులతో సౌండ్ వస్తుందని చెప్పి. అనంతపూర్ వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ జూనియర్ ఫుడ్ తీసుకొచ్చాడు, జిలేబీ ఇంకా ఫ్రైడ్ రైస్. జిలేబీ అయితే చాలా బాగా అనిపించింది, బాగుంది టేస్ట్. తినే వాళ్ళ జూనియర్ మా అన్న ఇంకా చిట్టోడితో అయితే కొంచెంసేపు ఆడుకున్నాడు, తర్వాత దిగేశాడు. తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా తీసుకొచ్చారు కదా, ఫ్రైడ్ రైస్ కూడా తినేసాము. తినేసి పాపని పడుకోబెట్టేశాను. చిట్టెలు పడుకుండిపోయింది, స్లీప్ వేస్తుంది. మా హస్బెండ్ కూడా పడుకుని పోయారు, ఇంక మనం కూడా పడుకుని పోదాం. గుడ్ మార్నింగ్. ఇలా పడుకున్నామో లేదో అలా తెల్లవారిపోయింది. నైట్ కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ పడుకుని పోయామండి బాగానే. మా హస్బెండ్ కూడా లేచేశారు. అప్పుడు బాగానే సపోర్ట్ చేసిందని చెప్పమంటుంది మా చెల్లి, కానీ అది అసలు సపోర్ట్ చేయలేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడికి వచ్చామా అని చూసుకుంటున్నాను. మనం 4:30కి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంలో ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు 7:30 టైం అవుతుంది. నిడదవోలు జంక్షన్కి వచ్చాము. కాసేపట్లో గోదావరి రాబోతుంది. ఏ వ్యూ మిస్ అయినా ఆ గోదావరి వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వను, ఎందుకో చాలా ఇష్టం అది ఎలా చూడటం అంటే, అదో సరదా. మీరు కూడా చూస్తూ ఉండండి. మార్నింగే విండో సీట్కి సెట్ అయిపోయాము. విండోలోంచి ఈ గ్రీనరీ మొత్తం చూస్తుంటే భలే అనిపించింది. మార్నింగ్ ఎండకి చెట్లన్నీ భలే షైనింగ్గా కనిపించేవి, ఏదో అడవుల్లోంచి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఈ మొక్కలైతే ఇంకా ట్రైన్కి దగ్గరలో ఉన్నాయి, ట్రైన్కి అతుక్కుపోయినట్టు. నిజంగా వాటిని పట్టుకొని వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది గ్లాస్లోని చూస్తుంటే. మా హస్బెండ్ ఎక్కడి నుంచి చెప్పడం స్టార్ట్ చేశారు, రాజమండ్రి వస్తుంది రెడీగా ఉండు అని చెప్పి. అంతలోకి నిజంగానే వచ్చింది.
బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నాము. చిట్టలకి నిన్న ఆఫ్టర్నూన్ పెట్టాను, ఇంక అప్పటి నుంచి ఫుడ్ లేదని చెప్పి ఇడ్లీ తీసుకున్నాము పాపకి తినిపించడానికని. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. మళ్ళీ వ్యూని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా రాజమండ్రి దాటేసామంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరకు వచ్చేసామన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫోన్ ఎవ్రీ 5 minutes ఒకసారి చెక్ చేస్తాను, వేర్ ఇస్ మై ట్రైన్లో, ట్రైన్ ఎక్కడుంది అని. అదొక హ్యాపీనెస్, ఏంటో ఆ ఫీలింగ్. మీరు కూడా అంతేనా? మీరు కూడా అలానే వెయిట్ చేస్తారా ఊరికి వెళ్ళటం అంటే? ట్రైన్లోకి వుడెన్ టాయ్స్ పట్టుకొని ఒక ఆంటీ వచ్చారు. ఇంకా వాటిని చూసి ఇంకా చిట్టుతల్లి హ్యాపీనెస్ ఇంత అంతే కాదు. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే కొత్తవి చూస్తే మాత్రం వదలదు. అది తీసుకున్నంతసేపు పట్టుకుంది, ఇంకా జస్ట్ తీసేసుకొని అలా పక్కకు వెళ్ళిపోయింది. ఇంక అంతే, నాకు వద్దు అన్నట్టుగా పక్కన పడిచేసింది. ఏదైనా 2 నిమిషాలు ముచ్చటే, ఇంక తర్వాత మనం మనకాపల్లి అయితే వచ్చేసాము. మన స్టాప్ వచ్చేసింది, దిగేద్దాము. దిగేసి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. కాంప్లెక్స్కి వచ్చి బస్సు ఎక్కాము. ఎలమంచిలి బస్సు అయితే ఎక్కేసాము. ఇది మన అనకాపల్లి. ఇంకా ఇదైతే అనకాపల్లి కాంప్లెక్స్లో దిగేసాము. మేము దిగేసరికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా అన్న తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఇదండి మా జర్నీ. ఇంక ఇంటికి వెళ్ళాక వీడియో తీయలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాము. అయితే సబ్స్క్రైబ్ చేయండి.